నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూరు చంద్రమౌళి శాస్త్రి గారు. 2026 జులై నుంచి డిసెంబర్ వరకు ఏ రాశుల వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? అలానే ఉద్యోగం, విదేశీ యోగం, ప్రేమ పెళ్లిళ్ళు, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? శని వక్రగతి, గురు సంచారం, రాహుకేతు ప్రభావం ఎలా ఉంటాయి? గ్రహాలని బట్టి మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మీనరాశి వారి గురించి మాట్లాడుకుందాం. మీనరాశి వారికి జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది? గ్రహాల ప్రభావం మీనరాశి వారి మీద ఎలా ఉంటుంది? మా మీనరాశి వీరికి ధనపరంగా వీరి ఆలోచన, వీరి కోరిక గనక సంకల్పంతో ముడివేస్తే దాదాపుగా ఆగస్టు 2 వరకు, అంటే జూలై మాసాంతము ప్లస్ ఆగస్టు 1 వీక్ వరకు కూడా కుజగ్రహ ప్రభావము అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తుంది. అంటే ఆర్థికంగా కావచ్చు, కుటుంబపరమైనటువంటి సహాయ సహకారాలు కావచ్చు, అంటే ఎవరో ఒకరు కుటుంబంలో కాస్త వీరి యొక్క మాట వినటము, అట్లాగే తండ్రి గారి యొక్క రెస్పెక్ట్ పెరగటం. అంటే ఈ మీనరాశి వారికి వీరైనా సరే తండ్రికి ఏదో ఒకటి సహాయం చేయటం, లేకపోతే తండ్రి గారు వీరి యొక్క ఆలోచనలకి రెస్పెక్ట్ ఇవ్వటం. అంటే రెస్పెక్ట్ ఏంటంటే చిన్న పెద్ద కాదమ్మా, ఇక్కడ నా ఆలోచన ఇది, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అని ఎవరో ఒకరు చెప్తారు కదా మీనరాశి వాళ్ళు. వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలము. అంటే వీరికి ఉన్నటువంటి సంకల్ప బలంతో పాటుగా ధైర్యము, పరాక్రమము, ఆలోచన, కోరిక, పూర్వజన్మ పుణ్యకృతము ఇవన్నీ ఒకేసారి కలిసి ఈ నెల రోజులు వారిని సేఫ్ అండ్ సేవ్లో తీసుకెళ్తాయి అన్నమాట. కాబట్టి హ్యాపీ. ప్లస్ ఈ యొక్క తర్వాత వచ్చేటటువంటి సెప్టెంబర్ మాసం, ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఇదే కుజగ్రహము మిథున రాశిలో ఉంటాడు. అంటే వీరికి ఎక్కువ ఏంటంటే ఏదైనా భూములు, స్థలాలు ఇవి కొనటానికి వెళ్ళినప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించి మరి ఎవరో ఒకరు చెప్తారు, ఒక 100 గజాలు లేదా 200 గజాలు ఏదో ప్లేస్లో ఉంది, దూర ప్రాంతంలో కొనుక్కోవాలి అని అనుకుంటారు. వీళ్ళు అనుకున్నప్పుడు కాస్త మీడియేటర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మీడియేటర్స్ ఎలా ఉంటారమ్మా, వారి యొక్క వ్యాపారం సేల్ అవ్వటానికి ఏ రకంగానైనా సరే మెర్జి చేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఒక చోట నచ్చదు, ఇంకో చోట అసలు ఫస్ట్ వాళ్ళకి మంచిగా చెప్పేవాడు దొరుకుతాడు, అది వదిలేస్తారు. ఇప్పుడు ఏదో చీరల షాప్కి వెళ్ళి ఈ షాప్ కాదని 10 షాపులు తిరిగితే ఎక్కడో చోట కొంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ చెప్పేవాడు కరెక్ట్ ఉంటాడు, వీళ్ళు తిరిగి వాడి చేతిలో పడతారు వెళ్ళి. అక్కడ ఏమవుతుంది, ఆర్థికంగా కొంచెం వాళ్ళు అనుకున్నది నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. అంటే స్నేహితుల ద్వారా కావచ్చు, ఉద్యోగంలో ఎవరైనా సరే నమ్మించి మోసం చేసేవాళ్ళు కూడా ఆ మాసంలో, ఆ 45 రోజుల్లో వీరికి కొంచెం కోపము, ఆవేశము, గబాలన మాట జారి వాళ్ళని అంటము, ఇలాంటివన్నీ కూడా కొన్ని జరగడానికి అవకాశం ఉండి ఉద్యోగ వ్యవస్థల్లో కొంచెం కంఫర్ట్నెస్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కుజుడు వలన. అట్లాగే మీనరాశి వారికి ఇదే కుజగ్రహము తర్వాత పంచమంలో నీచ స్థితిలోకి వెళ్తాడు సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు కూడా. ఈ మాసంలో సంతానపరమైన సమస్యలు, వీరు కోరుకున్నటువంటి అభీష్టం కలిగినటువంటి వ్యక్తులతో వాళ్ళు ఇష్టపడతారు, వీళ్ళు ఇష్టపడతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ యొక్క కోరికలకు అనుకూలంగా లేదని చెప్పి అవతల వాళ్ళ ద్వారా కావచ్చు, వీళ్ళ ద్వారా కావచ్చు, ఈ ప్రేమ అంటారు, ఇష్టము అంటారు కదా, ఆ ఇష్టము కాస్త అయిష్టముగా మారి కష్టాన్ని తెచ్చుకునే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ప్రేమలో ముగింపు, డీవియేషన్స్ కలగడానికి అవకాశాలు ఉంటాయి. సంతానపరంగా కొంతమందికి విచ్ఛిన్న దోషాలు కూడా కలుగుతూ ఉంటాయి. పంచమంలో నీచలో ఉన్నటువంటి కుజుడు ఆర్థికంగా వీరు తీసుకెళ్ళి ఇందాక చెప్పినట్టుగా అప్పుడు మాట్లాడతారు, పోయిన నెలలో ఈ భూములకి సంబంధించి లేకపోతే తీసుకువెళ్ళి ఏం చేస్తారంటే డబ్బు పెడతారు, వాడు కాస్త అది ఏ కంపెనీలో తెలియదు, డబ్బు కాస్త పోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి ఈ 2 నెలలు వాళ్ళు. ఆగస్టు 2 నుంచి నవంబర్ 11 వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ 11 తర్వాత నుంచి కూడా కర్కాటక రాశిలో వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. కాబట్టి కుజగ్రహము అనేటటువంటిది దాదాపుగా వీరికి నవంబర్ 11 తర్వాత కానీ అనుకూలత్వం లేదు. అప్పుడు ఉద్యోగంలో ఎదుగుదల, ఉద్యోగంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కుజగ్రహము వీరికి ఆర్థిక సంపదల్ని తెచ్చిపెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అట్లాగే వీరికి ఏదైనా బాధలు ఉన్నా కూడా ఆ బాధలు లేకపోతే రుణ బాధలు ఇవన్నీ కూడా తీర్చడానికి వీరి యొక్క కృషి అపారంగా ఉపయోగపడుతుంది. తండ్రి యొక్క సహకారం కూడా వీరికి ఉన్నటువంటి అప్పుల బాధ తీర్చడానికి అవకాశం కుజగ్రహం వల్ల లభిస్తుంది. సరే, కుజగ్రహం ఏనండి 6 నెలలు అంటే అత్యంత అనుకూలమైనటువంటి గ్రహం మీనరాశి వారికి ఏంటంటే గురుగ్రహం. ఇప్పుడు ఒకటమ్మా, మనకి ముందు కష్ట నష్టాలు వీరికి ఉపయోగపడే గ్రహమే కదా కుజుడు. మరి ఆయన అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలి? కుజగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణ చేసుకుంటే కొన్ని 3-4 నెలలు
బాగా వారికి అనుకూలంగా ఉంటుంది. డబ్బుతోనే మా పని. స్తోత్రం ఏంటి? కుజగ్రహ స్తోత్రము ఎవరైనా భూమిని కొనేటప్పుడు కానీ లేకపోతే పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ అంటే స్తోత్రం ఏమైనా ధరణి చెప్తారా? గర్భ సంభూతం ఉంది కదా, దాన్ని రోజుకి 70 సార్లు చదువుకుంటే చాలమ్మా. 70 సార్లు చదువుకోవటము, లేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన అష్టోత్తరం ఉంటుంది, లేకపోతే ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః. ఆ మంత్రం వల్ల ఏంటంటే వీళ్ళు మోసపోకుండా కుజగ్రహం యొక్క వీక్షణలు వీళ్ళ మీద శుభప్రదంగా కలగజేసేట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని ఇస్తాడు. అట్లాగే గురుగ్రహము అక్టోబర్ 30 వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ని కలుగజేస్తుంది. కుజగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు ఇందాక చెప్పాను, కానీ ఈయనకన్నా పెద్ద గ్రహం కదా గురుడు. కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు అంటే సంతానపరమైనటువంటి యోగాల్ని ఇస్తాడు. అట్లాగే ఏదైనా సరే ఆర్థిక పరంగా వీరు నష్టపోతారు అనుకున్న సమయంలో కాస్త లాభాన్ని కలుగజేసి ధన వర్షాన్ని కలుగజేసే పరిస్థితి. అట్లాగే కొత్త కొత్త పరిచయాలు, అంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పరిచయాలు, ఆ పరిచయాల ద్వారా వీరికి ఏదో రకమైనటువంటి ధన లాభాదులు కలగటము. అట్లాగే కొంతమందికి పిత్రార్జితము అని ఉంటుంది, తండ్రి వలన ఏదైనా సరే ధనము లాభం కలగటం, లేకపోతే అంతర్గతంగా వీరు ఎప్పుడో కొన్నటువంటి బంగారము వెండి ఈ రేట్లు పెరగడం ద్వారా కాస్త ఆ ధనము మూటగట్టుకోవటము, ఇలాంటివి కొంత అక్టోబర్ వరకు కూడా గురుగ్రహ బలం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. తర్వాత శని, ఏలినాడి శని ప్రభావం. తర్వాత ఏంటంటే నవంబర్ నుంచి కొంచెం మళ్ళీ ఉద్యోగంలో ఒత్తిళ్ళు ఎక్కువే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉంటారు, ఒత్తిడులు టెన్షన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. వీరేం చేయకపోయినా ఉద్యోగంలో వీరి మీద అభాండాలు వేయటము, ఉద్యోగ వ్యవస్థల్లో అసలు తీసేస్తారా అని వీరే అసలు ఎందుకు లేని వేరే ఉద్యోగాలు ఎత్తుక్కోవటము, అక్కడ సమస్య ఉందో లేదో వీరికి అంతుపట్టదు. అలాంటి పరిస్థితులు కూడా అక్టోబర్ ఎండింగ్ తర్వాత బిగిన్ అవుతాయి. కాబట్టి ఇలాంటివి ఉద్యోగంలో కొన్ని టెన్షన్స్ వలన వీరు ఎదిగేటటువంటి సిచ్యువేషన్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్థిక రుణ బాధలు కూడా వీరిని కొంచెం ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన రుణ బాధలు, ఉద్యోగంలో కాస్త ఒత్తిడులు, ఇవన్నీ కూడా వీరిని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంచెం వీళ్ళు దైవ ప్రార్థన అంటే కృష్ణుడికి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి రాసేటటువంటి ఎగ్జామ్స్కి వీళ్ళకి అనుకూలత కలగడానికి అవకాశం కలుగుతుంది. ఏలినాడి శని ప్రభావము దాదాపుగా ఇప్పుడు ఏమిటంటే అమ్మ, ఇప్పటి వరకు అనారోగ్య పరిస్థితులు అయితే కనుక ఇప్పుడు అప్పుల బాధలు, హాస్పిటలైజేషన్స్, అటు చూస్తేనేమో రాహు 12లో ఉన్నాడు, శని ఏమో వక్రిస్తున్నాడు. 4.5 నెలలు 136 రోజులు 35 రోజులు వక్రిస్తాడు. వక్రించినప్పుడు వీరు అనుకున్న కార్యక్రమాలు మొన్నటిదాకా అవుతుందిలే లేట్ అయినా అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా నిరుత్సాహము, డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకంటే ముందుకు జరిగే గ్రహం శని వెనక్కి జరిగే అవకాశం, అంటే వెనక్కి రాడు, ఆయన యొక్క వైబ్రేషన్స్ అన్నీ వెనక్కి ఉంటూ ఉంటాయి. కాబట్టి కాస్త లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే అసలు కాదురా బాబు అని చెప్పి క్లియరెన్స్ వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి వలన ఏంటంటే వీళ్ళ యొక్క సంకల్ప బలం తగ్గుతుంది, మానసికంగా కొంచెం డిప్రెషన్స్ ఎదురే అవకాశం ఉంటుంది. దీన్ని సాధించడానికి వారు నిత్యము కూడా దశరథ శని ప్రోక్తాన్ని చదువుకోవాలి. అట్లాగే హనుమాన్ చాలీసా పట్టు తప్పకుండా రోజుకి ఒక్కసారైనా సరే మనస్ఫూర్తిగా చదివితే ఆయన యొక్క రక్ష ఏదో రకంగా కట్టుకోవాలి. అంటే ఆయన దగ్గర పూజ చేసినటువంటి రక్షణ కట్టుకోవాలి, లేకపోతే బొట్టైనా పెట్టుకోవాలి. అంటే హనుమంతుడికి సంబంధించి దానివల్ల ఏంటంటే అమ్మ నెగిటివ్ వైబ్రేషన్స్ వీళ్ళకి రాకుండా, ఇందాక చెప్పినటువంటి మరి వెనక చూస్తే గొయ్యి మహానుభావుడు ఆయన ఉన్నాడు. ఇక్కడ ఇంకో విషయం అమ్మ, ఆగస్టు 2 తర్వాత 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కుజ నక్షత్రంలోకి మారుతాడు. కుజ నక్షత్రంలోకి మారినప్పుడు కుటుంబ పరంగా కొన్ని అగాధాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో మాట పట్టింపులు, కుటుంబంలో డీవియేషన్స్, కుజదోషంగా సంప్రాప్తిస్తుంది అది. అట్లాగే ఆగస్టు 2 నుంచి డిసెంబర్ 5 వరకు, అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఎందుకంటే రాహు ఉండటమే తప్పు, ఒక రకంగా చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నారు ఆయన. పెట్టుబడుల విషయంలో కావచ్చు, డిప్రెషన్స్ కావచ్చు, అనుకున్న పనులు జరగకపోవటము, అట్లాగే స్నేహితులు కూడా శత్రువులు అవ్వటము, స్నేహితుల వల్ల ధన నష్టము, అదే ఇవన్నీ కష్ట నష్టాలన్నీ కూడా రాహువు ఇటు శని ఇద్దరు బీభత్సం సృష్టిస్తున్నారు. గురుబలం ఉంటే ఉందమ్మా, అసలు గురుబలం ఎక్కడో దూరంలో ఉన్నాడు ఆయన, వీళ్ళిద్దరు నెత్తి మీద కూర్చున్నాడు, వెనకాల చూస్తే కత్తి పట్టుకొని కూర్చున్నాడు రాహు. ఈయన వచ్చి రాహు కుజ నక్షత్రంలోకి మారినప్పుడు ఇంకెట్లా ఉంటుందంటే అమ్మ, కుజుడిచ్చే ఫలితాలు కూడా ఇస్తాడు. మరి ఈయనున్నదేమో 12వ స్థానం శని ఇంట్లో, శని బాలేదు. కుజుడు చూస్తే చాలా మంచివాడు మీనరాశి వారికి. మరి కుజగ్రహం కుటుంబ స్థానాన్ని, ధనస్థానాన్ని, వాక్స్థానాన్ని సూచించేటటువంటి వాడు. మరి అవన్నీ చెడగొడతాడుగా రాహు.
అట్లాగే తండ్రి యొక్క అనారోగ్య వేధ వలన కూడా వీరికి ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. చివరికి కూర్చొని ధ్యానం చేసుకునే వాళ్ళు మొన్నటిదాకా అది కూడా చేసుకోలేని పరిస్థితి, ధ్యానం కూడా చేసుకోలేరు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో వీరు గడుపుతూ సూర్యగ్రహ బలం అనేటటువంటిది వీళ్ళకి దాదాపుగా సెప్టెంబరు 17, ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 17 వరకు మాత్రమే వీరికి సూర్యుడి యొక్క బలం ఉంటుందమ్మా. ఓకే. తర్వాత అంతకుముందు 2 నెలలు అంటే జూలై 16 నుంచి ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా కాస్త సూర్యగ్రహ బలం అనేటటువంటిది వీరిని కాపాడుతుంది. తర్వాత మొత్తం 3 నెలలు కూడా మళ్ళీ ఆయన ధనుస్సు రాశిలోకి వచ్చేంత వరకు కూడా ఇబ్బంది. ఇప్పుడు డిసెంబర్ 16 నుండి మాత్రమే ఆయన 10వ స్థానంలోకి వస్తారు కాబట్టి అప్పుడే మళ్ళీ బాగుంటుంది. ఈ మధ్యలో అంతా కూడా ఆయన రకరకాల అనారోగ్య సమస్యలు, పితృ సంబంధిత సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వారిలో వారు ఆత్మచైతన్యం తగ్గిపోయినట్టుగా ఫీల్ అవ్వటము, ఎన్నో రకాలైనటువంటి బహుబంధుత్వాలు, ఆర్థికపరమైన కీర్తి ప్రతిష్టలు, గవర్నమెంట్ వ్యవస్థలతో సంబంధాలు, రకరకాల తగాదాలు, ఇట్లా పెద్దవాళ్ళని కలుద్దామని చెప్పి వెళ్తారు ఏదో పని మీద, వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇట్లా ఏదైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్నాయో మొత్తం కూడా ఫెయిల్ అవుతూ వస్తాయి అన్నమాట. కాబట్టి సూర్యుడికి ఆరాధన చేసుకోవాలి, ఆదిత్య హృదయం చదువుకోవాలి, సూర్యగ్రహ జపం చేయించుకొని దానం ఇవ్వడం వల్ల కొంతైనా వీళ్ళకి బలం వస్తుంది. ఓకే, తప్పకుండా గురువుగారు. మీనరాశి వారికి ఈ 6 నెలలు కూడా ఎలా ఉంటుంది, వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.